మైండ్ కూల్ చేస్తా. 5 నిమిషాలు ఇస్తే ప్లీజ్ ప్లీజ్ ఒక్క 5 minutes ఇవ్వండి. 5 నిమిషాలు ఇస్తే మాట్లాడేసి వచ్చింది. సారీ అండి, లేదు, నో ఛాన్స్. నోరు కంట్రోల్లో పెట్టుకో. నాకు కోపం వచ్చినప్పుడు బూతులు వస్తాయి, మంత్రాలు రా. మచ్చా ప్లీజ్ ప్లీజ్ వద్దు మచ్చా. లేదు నాకు ఫ్రస్ట్రేషన్ కొద్దిగా అన్ని తీసేసుకోవాలి. ఓకే, నో యూస్. వాడు విండండి. రావు అంటే నీతో మాస్టర్ ఇప్పుడు వచ్చామంటే కుదరదు కదా, మనకు వచ్చిందే చెయ్యాలి అంటే కుదరదు కదా. ఇక్కడ ఛాలెంజెస్ పెట్టారు, ఆడలేక లాస్ట్ పొజిషన్ లో వచ్చాం. దానికి ఇంత కోపం ఎందుకు అంటున్నా నేను. వెనకడికి ఒంగలేక మంగళవారం అన్నాడంట నీలాంటాడు. గేమ్ అంటే ఒకటి గెలుస్తాడు, ఒకటి ఓడిపోతాడు. నువ్వు ఎఫర్ట్స్ పెట్టకపోతే నువ్వు బాధపడాలి. పెట్టావు కదా మరి. రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. అవునవును. నటరాజ్, మీ మైక్ ధరించండి. అది ఉపయోగించకుండా లాస్ట్ సెలైన్ లో ఉన్నోడికి బెడ్ మీద ఉన్నోడికి సెలైన్ ఎక్కిచ్చారు. ఇప్పుడు ఇది పెట్టి. హలో బ్రదర్, ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేమో నువ్వు ఫీల్ అవుతున్నావు, నీతో నీకు క్లారిటీగా మాట్లాడాలి. వీళ్ళందరితో మాట్లాడి నీకు ఎలాగదో నీదే బలుపు చిన్నగా ఉంటుంది. రెండు సార్లు నా గేమ్ ని డైవర్షన్ చేశాడు శివ. ఓపెనింగ్ 2 games ని నన్ను డైవర్షన్ చేసి నా గేమ్ ని చెడగొట్టాడు. నాకు నా స్ట్రెంత్ ఉన్న గేమ్స్ ఇవ్వండి అని. నాకు స్ట్రెంత్ ఉన్న గేమ్స్ ఇవ్వండి, నేను చేసి చూపిస్తానంటే ఏంటి అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. ఆ ఫీల్ రావద్దు, బట్ అన్ని ఆడతాడు. ఆడగలిగే మనిషి ఆ మాటలు అదొక్కడు చెప్పు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. వాళ్ళు వచ్చి నూకరాజు కళ్యాణ్ అన్న కూర్చోబెట్టి మాస్టర్లు అన్నారనే చెప్తున్నాడు. నీకెలా తెలిసింది? కళ్యాణ్ మన మనిషి కదా, చెప్తాడు కదా. ఏరా పిత్తిసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేయటం. అసలు ముందు నిన్ను చెప్పేస్తే హ్యాపీగా ఉండు మామా. శివ ఉన్నాడు, బాను ఉన్నాడు, రెడీ ఉన్నారు నాతో గొడవకి. అది ప్రాపర్ సిచ్యువేషన్ రాక. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే